మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏడ చూస్తా నేను ఎడన్న పనికన్నా పోతే తల్లిని ఇంటికాడ నుంచి పోతా బిడ్డ అని చెప్పి పోతాను నేను. కరెక్ట్ విచారం లేకనే మేము అడిగితే చేస్తున్నాం 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 పని చేసుకుంటాను. అప్పుడు అనుమానం వచ్చింది కానీ అది న్యాచురల్ జరిగింది కావచ్చు. నడిచే బాబు కదా. ఏదైతే నారాయణపురం గ్రామంలో మృతి చెందినటువంటి 6 సంవత్సరాల బాలుడు మనీష్ ఉన్నాడో వాళ్ళ తండ్రి ఉన్నాడు మనతో పాటు. వాళ్ళ తండ్రిని అడిగి తెలుసుకుంటా చేద్దాం. చెప్పండి, ఏం పేరు? పేరు ఉపేందర్ అన్న. అసలు ఏం జరిగింది? ఇప్పుడు గతంలో కూడా అబ్బాయి మీద అత్యాచారం చేసిన జూలై 31 తారీఖు రాత్రి చేశారని తెలిసింది. అబ్బాయి బతికి అదృష్టం వల్ల బతికి పట్టగట్టిన బాబు. నిన్న సేమ్ 3 గంటల ప్రాంతంలో కూడా మిట్ట మధ్యాహ్నం కూడా అబ్బాయి మీద హత్య జరిగిందా? అసలు చంపారా? అసలు ఏం జరిగింది? అసలు నేను ఇంటి దగ్గర లేను, నేను డ్యూటీకి వెళ్ళిపోయినాక ఏంటంటే మా మమ్మీ కూడా కూలికి వెళ్ళిపోతే మా వైఫ్ ఏం చేసిందంటే ఆకలి అవుతుందంటే అన్నం వేసిందట. అన్నం వేసినాక తిన్నాక రాసుకొని పడుకోబెట్టినాక ఏం చేసింది, మా బయట ఇంట్లో బట్టలు పిండుకున్నాడు, గిన్నెలు తోముకోవడం ఆ పని చేసుకుంటూ ఉందట. నైట్ అయిందట. నైట్ అమ్మ కూడా కూలికి పోయి వచ్చిందట. మా నాన్న కూడా మేకలు కాసుకొని వచ్చిందట. వచ్చినాక మా అమ్మ ఏం చేసిందంటే బతుకమ్మ ఆడతాలట. అక్కడ బతుకమ్మ ఆడేకాడికి ఈమె కూడా వెళ్ళిపోయిందట బతుకమ్మ పెట్టుకొని. వెళ్ళిపోయినాక మా అమ్మ అడిగిందటగా పిల్లగాడు ఏంటంటే పడుకున్నాడని చెప్పిందట. ఇక పడుకుందంటే మా పెద్ద మొదలు రోజు వచ్చే బతుకమ్మ కాడికి పోయి లేపుకోరు, అదే లేచేత్తడికి ఈ టైం దాకా పనుకొని ఇస్తాను ఎందుకు అంటే మా అమ్మ పోయి లేపుదామని పోయేసరికనే రైట్ ఎత్తే అట్లా పడుతుంటే పడతానని మా అమ్మ ఏడ్చుకుంటూ అందరిని పిలిచేసరికి మా అన్న వాళ్ళు ఇట్లా వచ్చేసి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే చనిపోయిందని చెప్పినాక ఇంటికి తీసుకొచ్చినాక మా బ్రదర్ నాకు ఫోన్ చేసి ఇట్లా బాబు చనిపోయింటా నీకు తెలుసా అంటే నాకు తెలియదు అన్న అసలు ఏమైందని అంటే సంగతి రాకి ఇట్లా అయింది, ఇట్లా ఫిట్స్ వచ్చింది అనుకుంటా చనిపోయిందంటే అప్పటికప్పుడు వచ్చేసినాక నేను ఏడ్చుకుంటా బాబు మీద పడి ఇట్లా మెడికల్ దగ్గర చేయి పెడితే ఇట్లా గీసుకపోయినట్టు అయింది నా చేయికి. అంటే ఇట్లా ఒప్పులు దింపులు అయితే నేను ఏందబ్బా ఇది అని చూస్తే ఇట్లా టీషర్ట్ వేసుకున్నాను. ఇట్లా టీషర్ట్ వెనక కానీ చూస్తే ఊరేసినట్టుంది. అన్న ఇట్లా మన మా అన్న ఫోన్ చేసి అన్న ఇట్లా ఊరేసినట్టుంది అన్న మామూలుగా చనిపోలేదు అని పిలిస్తే ఫోటోలు తీసేసి ఎస్ఐసార్కి పెడితే ఎస్ఐసార్ వచ్చేసి ఆ ఫోటో గీటలు తీసుకొని ఎంక్వైరీ చేసి డీటెయిల్ తీసుకున్నాను. ఇప్పుడు అబ్బాయికి ఫిట్స్ ఉందని చెప్పేసి నువ్వు మామూలు అంటున్నాను నీకున్న సమాచారం మేరకి. వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే బాబాయిని పక్కకు పెట్టేసరికి ఊరేసినట్టు అనిపిస్తుంది. మరి ఆ ఊరేసింది తనకు సంబంధించింది ఎవరి హత్య చేయడానికి చేయొచ్చు అంటారు అనుమానం? అది ఎవరి మీద అయితే మాకైతే అనుమానం లేదు, ఇంతవరకు అయితే ఎవరి మీద డౌట్ పడలేదు. ఎందుకంటే మా వైఫ్ ఈ మధ్యలో అంటే ఇవాళ నిన్న జరిగిన ఎవరి మీద అనుమానం లేదు. ఓకే, గతంలో కూడా మీ బావు మీద చాక్ తోని మెడకాయ కోసారు, అది మర్చిపోకముందుగా నిన్న కూడా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా నీకు ఎవరి మీద అనుమానం కలగట్లేదా? లేదు సార్, లేదు అనుమానం లేదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నాడు మీ కుటుంబంలో, ఒక్కరి మీద అనుమానం లేకుందని చెప్పి అల్లెక్కలు మీరే చేశారా? నువ్వు మీ భార్య కలిసి మీ కొడుకుని చంపారా? ఇప్పుడు ఒకళ్ళ మీద అంటే మా అమ్మ, మా నాన్న, మా భార్య, ఇప్పుడు ఎవరి మీద పెడతాం? మేము కన్నులో మేము చంపుకోలేము కదా సార్. అట్లా కొంతమంది గ్రామస్తులు ఉంటుందంటే తల్లిదండ్రులకి తెలుస్తూ వాళ్ళే చంపి ఉండొచ్చేమని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు మీ మీదనే. మరి అదే నేను కూడా అడుగుతున్నా పోలీసు వారిని, అదే ఎంక్వైరీ చేస్తే ఎవరు ఉన్నారు అసలు, మా భార్య ఉందా, నేనున్నానా, ఎవరున్నారో అది తెలుసుకొని చెప్పాలని నేను కూడా అదే అడుగుతున్నా. ఇంకో విషయం బ్రదర్, మొన్న 31 తారీఖు అర్ధరాత్రి జరిగిన విషయంలో కూడా పోలీసులు దీని మీద పోయి కరెక్ట్ గా విచారణ చేస్తే ఈ రోజు ఈ సంఘటన జరగబోయేది. ఆ కరెక్ట్ విచారణ లేకనే మేము అడిగితే చేస్తున్నాం అన్నాడు. అందులో ఒకటి బాబు హెల్త్ బాగాలేక మేము కూడా హాస్పిటల్ చుట్టూ తిరగడం అయింది. ఇక అడగడం వల్ల చేస్తున్నాం అని చెప్పిళ్ళు, అదైతే కాలేదు. బాబుకైతే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఎలాంటి లేవు, హెల్త్ ఇష్యూస్ అయితే. కానీ ఎవరో దీని మొత్తం నీకు కూడా ఒక మనిషివే, నువ్వు ఒక తండ్రి చెప్తున్నా, దీన్ని హత్య అంటారా? దీని ఏమంటారు? దీన్ని హత్య అంటారు, కంపల్సరీ హత్య చేసి నాకు కేసు ఏమేమి పెట్టావు పోలీసులకి? ప్రస్తుతానికి అయితే కార్యక్రమం జరిగిన తర్వాత మాట్లాడదామని ఎస్ఐ సార్ చెప్పడం జరిగింది. ఎంతమంది కొడుకులు నీకు? ముగ్గురు. చిన్న కొడుకు ఎలా చనిపోయాడు? వాటర్ లో పడ్డాడు, హౌస్ లో. ఎన్నిసార్లు పడ్డాడు వాటర్ లో? 2 times. మళ్ళీ ఎక్కడ చనిపోయాడు బాబు? హౌస్ లో పడే చనిపోయింది. మళ్ళీ అప్పుడు నీకు అనుమానం రాలేదా? అనుమానం వచ్చింది కానీ అది న్యాచురల్ జరిగింది కావచ్చు, నడిచే బాబు కదా అని. 3 సార్లు ఒకటి వారం రోజుల 3 సార్లు అదే గుంట పడ్డాడు, 4వ సారి చనిపోయిండు. అప్పుడు నీకు అనుమానం రాలేదు? ఈసారి కూడా చిన్న పెద్ద కొడుకు కూడా ఒకసారి హత్య అయితే జరిగింది, కత్తి పెట్టి మెడ గోసిళ్ళు, ఇప్పుడు హత్య చేసిన ఊరి పెట్టి. అయినా నీకు ఎవరి మీద అనుమానం రావట్లేదు. మరి నీకు ఇంకా కొడుకున్నాడు, ఇంకోటి నిహాలుడు, ఇప్పుడు వాని పరిస్థితి ఏంది?
అదే అక్కడ రాగా రాకుండా ఇప్పుడు అప్పుడైనా పోయింది అయిపోయింది, ఇప్పుడైనా కొంచెం గట్టిగా తీసుకుని పోలీసు వారిని కోరుతున్నాను నేను. వాళ్ళు ఎవరు కాపాడాలి ఆ పిల్లగాన్ని? ఎవరు కాపాడుతాం? మేమే కాపాడుకోవాలి. మీరు కాపాడుకుంటా పోలీసులు కాపాడాలి, లేకపోతే ఇంకా కుటుంబ సభ్యులు కాపాడుకోవాలా బాబుని? కుటుంబ సభ్యులే కాపాడుకోవాలి, నేనే కాపాడుకుంటాను. మీరు కాపాడుకుంటారు, ఇద్దరు పిల్లలు చనిపోయి ఆల్రెడీ, ఇంకా పిల్లగాడు ఉన్నాడు, వాడు చంపుకుంటారు మీరు? మన అనుకుని ఇంట్లో వదిలేసిపోతే ఇట్లా చేస్తారని తెలియదు కదా. ఎవరు చేస్తున్నారు మరి ఇవన్నీ? అది తెలియకనే కదా సార్ పోలీసులు బరాబర్ చెప్పాలి. ఎవరు చేస్తుంది అనుమానం ఎవరి మీద ఉంది? అనుమానం ఎవరి మీద లేదు, అదే అడుగుతున్నా నేను. కొత్త వ్యక్తులు వచ్చారు మీ ఇంటికి ఏమన్నా? నేను లేను సార్ ఇంటి దగ్గర, నేను చూడలేదు. మీ భార్య చెప్తుంది, మీ అమ్మ చెప్తుంది, అక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు కొత్త వ్యక్తులు వాళ్ళు రాలేదని చెప్పేసి అని. మీ మీద అనుమానం పడుతున్నారు వాళ్ళంతా. నేను డ్యూటీలో ఉన్నా సార్. ఇంట్లో మీ భార్య కొత్త కదా, మీ భార్య చేసిందా మరి? మా భార్య మీద డౌట్ లేదు సార్, ఎట్లా చేసిందని ఎట్లా చెప్తా సార్ చూడండి. చూసారా మొత్తానికి పరిస్థితి నడుస్తుంది. అసలు కన్న తండ్రి ఒక విధంగా చెప్తున్నారు, తల్లి ఒక విధంగా చెప్తున్నారు, ఎవరి మీద అనుమానం లేదు. మరి ఎలా వస్తాయి చావాలన్నీ? గతంలో చిన్న పిల్లగాడు బాయిలో పడి బుందరపడి చనిపోయిండు. మొన్ననేమో 31 తారీఖు అర్ధరాత్రి పూట కత్తి పెట్టి ఇదే పెద్ద బాబుని కత్తి పెట్టి కోసారు, బతికి బయటపడ్డాడు. నిన్న సాయంత్రం పూట కూడా చంపేశారు. మరి ఉన్న ఒక బాలుని మరి దీనికి రక్షణ ఎవరు కలుస్తారు? వీళ్ళకేమో అమాయకులు లెక్కమా, నాకు ఎవరి మీద మాకు అనుమానం లేదు, హ్యాపీగా ఉంటారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ మిస్టరీని మాత్రం పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని మాత్రం దీన్ని కేసు మాత్రం దీన్ని త్వరగా చేల్చలేకపోతే మూడో అబ్బాయి ఉన్నాడు, నడుపు అబ్బాయి నిహాల అబ్బాయి కూడా ప్రాణాపాయం ఉందని చెప్పేసి మనకు కూడా దీని ద్వారా మనకు కూడా తెలుస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే కుటుంబం మీద మరి ఎవరైనా కక్ష కట్టారని మొత్తం పూర్తిగా విచారణ జరిపి పోలీసులు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఎంత ఉంది. ఇది నేను ఏడ చూస్తా, నేను ఎడన్న పనికన్నా పోతే తల్లిని ఇంటికాడ నుంచి పోతున్నా బిడ్డ అని చెప్పి పోతాను. నేను పండుకున్నాడు కదా కరెక్ట్ విచారణ లేకనే మేము అడిగితే చేస్తున్నాం పని చేసుకుంటాను సార్. అప్పుడు అనుమానం వచ్చింది కానీ అది న్యాచురల్ జరిగింది కావచ్చు, నడిచే బాబు కదా. ఏమర్థం